Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 20 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో డే 15కి సంబంధించి ఆసిలేషన్స్ అనే చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ క్వశ్చన్లోకి వెళ్ళబోయే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మొదటిసారిగా మన వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే నెక్స్ట్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులమ్ ఈ సింపుల్ హార్మోనిక్, హెన్స్ డిరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ టైం పీరియడ్. వాట్ ఈజ్ సెకండ్ పెండులమ్ అని అడిగారు. ఇలా అడిగితే క్వశ్చన్ ఎలా రాస్తాం అనేది చూడండి ఒకసారి. సో ముందు సింపుల్ పెండులమ్ అంటే ఇక్కడ ఒక ఫిక్స్డ్ పాయింట్కి ఎల్ అనే లెంత్ ఉన్నటువంటి ఒక థ్రెడ్ తీసుకుని దానికి ఒక బాబు కనెక్ట్ చేస్తాం. అదే రాస్తాం. కన్సిడర్ సింపుల్ పెండులమ్ ఆఫ్ లెంత్ ఎల్, మాస్ m సస్పెండెడ్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. దీని బరువు m గ్రామ్స్ అని తీసుకుంటే ఇలాగ సస్పెండ్ చేస్తే ఇలా కొంచెం పక్కకు లాగేసి వదిలేసామనుకోండి, ఇలా టు అండ్ ఫ్రో మోషన్ చేస్తూ ఉంటుంది. దాన్ని సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. ఇప్పుడు అది ప్రూవ్ చేయాలి సింపుల్ హార్మోనిక్ మోషన్ అని. బాబ్ మేక్స్ యాంగిల్ థీటా విత్ వెర్టికల్ అట్ ఇన్స్టెంట్. ఈ వెర్టికల్ తోటి ఇలా పక్కకు లాగినప్పుడు థీటా అని యాంగిల్ చేస్తుంది అనుకుంటాం. వెయిట్ మాస్ m కాబట్టి వెయిట్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ గ్రావిటీ కాబట్టి m ఇంటూ g. ఈ mg అనేటువంటిది 2 కాంపోనెంట్స్ గా సెపరేట్ అయిపోతుంది. ఎలా అంటే హారిజంటల్ కాంపోనెంట్ mg కాస్ థీటా అంటాం. ఇది వెర్టికల్ కాంపోనెంట్ అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది. ఇక్కడ 90 degrees తో ఉండే కాంపోనెంట్ ని mg sin థీటా అంటాం. సో వెర్టికల్ కాంపోనెంట్ mg కాస్ థీటా ఈజ్ నథింగ్ బట్ టెన్షన్. టెన్షన్ అంటే ఖచ్చితంగా ఈ థ్రెడ్ కి ఉండే స్ట్రెంత్ అన్నమాట. ఆ టెన్షన్ కి రిప్రజెంట్ చేస్తుంది. అలాగే mg కాస్ sin థీటా అంటే కనుక ఇటువైపు వస్తుంది కాబట్టి రెస్టోరింగ్ ఫోర్స్ అంటుంది. అంటే ఈ వెనక్కి వచ్చేటువంటి ఫోర్స్ అన్నమాట. రెస్టోరింగ్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు mg sin థీటాకి మైనస్ పెట్టాం. ఎందుకంటే ఇలా ఫ్రంట్కి వెళ్లకుండా వెనక్కి వస్తుంది కాబట్టి. ఆల్రెడీ వీ నో దట్ F ఈజ్ ఈక్వల్ టు ma కాబట్టి మనకు తెలుసు కదా F ఈజ్ ఈక్వల్ టు ma అని. సో ma మైనస్ mg sin థీటా ఈక్వల్ చేసాం. m క్యాన్సిల్ అయిపోద్ది. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g sin థీటా. థీటా ఈజ్ వెరీ స్మాల్ అయితే కనుక sin థీటా బదులు థీటా అని రాసేసుకోవచ్చు. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g థీటా అయింది. ఓకేనా. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా ఏంటంటే థీటా. మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ నుంచి బి దాకా ఉన్న ఈ ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటంటే ఎల్ ఇంటూ థీటా. దాని నుంచి థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎల్ అని రాస్తాం. అది తీసుకొచ్చి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం థీటా ప్లేస్ లో. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ ఇంటూ ఎక్స్ బై ఎల్. ఎల్ ఎలా ఫ్రంట్ కి తీసుకొచ్చేస్తాం అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ జీ బై ఎల్ ఇంటూ ఎక్స్. జీ బై ఎల్ ని కాన్స్టెంట్ అని తీసుకుంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ అవుతుంది. మైనస్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ అనమాట. సో మైనస్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ కాబట్టి కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే ఏ ప్రపోర్షనల్ టు మైనస్ ఎక్స్ అయింది. ఆల్రెడీ మనకు తెలుసు యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆపోజిట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని తెలుసు కాబట్టి హెన్స్ ద మోషన్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అని తెలిసింది. ఓకేనా. సింపుల్ హార్మోనిక్ మోషన్ లో టైం పీరియడ్ కి ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకి సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఇక్కడ ఈక్వేషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎక్స్ అనమాట. సో ఇక్కడ ఒమేగా స్క్వేర్ బదులు ఏముంది, ఇక్కడ జీ బై ఎల్ ఉంది. అంటే ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు జీ బై ఎల్. ఓకే. యాంగులర్ వెలాసిటీ అంటాం ఒమేగా అంటే. ఒమేగా ఈజ్ ఈక్వల్ రూట్ జీ బై ఎల్ అయింది. అయితే ఇప్పుడు టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా. అంటే మనకు తెలుసు ఆల్రెడీ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు మన వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి ఈ సర్క్యులర్ మోషన్ లో మనకి జనరల్ గా మొత్తం ఇక్కడ 2π అని రాసుకుంటాం. 2π బై ఒమేగా అంటే వెలాసిటీ అనమాట. అంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు 2π బై ఒమేగా అయింది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే 2π బై ఒమేగా అయిందో ఇది ఫార్ములా అనమాట. ఒమేగా ప్లేస్ లో రూట్ జీ బై ఎల్ పెట్టాం. ఇది రివర్స్ అవుతుంది. టీ ఈజ్ ఈక్వల్ టు 2π రూట్ ఎల్ బై జీ అయింది అనమాట. ఓకేనా. మరి సెకండ్ పెండులమ్ డెఫినేషన్ అడిగారు. సెకండ్ పెండులమ్ అంటే ద పెండులమ్ విచ్ హ్యావింగ్ టైం పీరియడ్ ఈజ్ 2 seconds ఈజ్ కాల్డ్ సెకండ్స్ పెండులమ్. అంటే ఒరిజినల్ పొజిషన్ నుంచి మిడిల్ లోంచి ఇలా ఫ్రంట్ కి వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి యాక్చువల్ పొజిషన్ రావడానికి పట్టిన టైంని టైం పీరియడ్ అంటారు. సో సెకండ్స్ పెండులమ్ అంటే ఏంటి, ద పెండులమ్ విచ్ హ్యావింగ్ టైం పీరియడ్ ఈజ్ 2 seconds ఈజ్ కాల్డ్ సెకండ్స్ పెండులమ్ అని చెప్తాం. ఓకేనా. సో ఇది ఇలాగా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ 2 మార్క్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తుంటాయి. ఆ 2 మార్క్స్ వీడియోస్ 5 వీడియోస్ ఉన్నాయి.
8 మార్క్స్ వీడియోస్ ఒక 10 వీడియో మన ఇంచుమించుగా ఒక 10 వీడియోస్ ఉన్నాయి. అలాగే 4 మార్క్స్ వీడియోస్ ఒక 6-7 ఉన్నాయి. అంటే రఫ్గా అన్ని కలిపి 20 వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్ ఎవరైతే ఎగ్జామ్ ముందు రోజైనా ప్రిపేర్ అయ్యి వెళ్తారో వాళ్ళకి నియర్లీ 50 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.